దేవుని కృపలో దేవుడిచ్చినటువంటి సందేశాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుల పేర్లలో ఒక వ్యక్తి పేరు దాదాపు మనందరికీ కూడా పరిచయమైన పేరు. అది ఆ పేరు ఆసాపు అనేటువంటి పేరు. చాలామందికి ఈ యొక్క ఆసాపు అనే పేరు ఏ కీర్తనతో ముడిపడి చెప్తారంటే 73వ కీర్తన. ఎన్నో కీర్తన అది? 73 కీర్తన. ఆసాప్ అనేటటువంటి పేరుకు ఒక అర్థం ఉంది. ప్రార్థనలో మీకు హిస్కియా అంటే అర్థం చెప్పాను. ఏంటది? దేవుడు బలపరచును, గాడ్ స్ట్రెంథెన్స్ మీ. మరి ఆసాప్ అంటేనో ఏమిటి అర్థము? నేను కూడా నేర్చుకుని చెప్తున్నానండి. ఆసాప్ అంటే ఇంగ్లీష్లో గ్యాదరర్. గ్యాదరర్ అంటే గేదెలు కాల్చుకున్నాడా? గ్యాదరర్ అంటే సమకూర్చువాడు. నాకు పిల్లలు ఉంటే చాలా సంతోషం ఎక్కువ, అందుకని సండే స్కూల్ రండి అంట. నెక్స్ట్ కలెక్టర్. ఏంటి కలెక్టర్? కలెక్టర్ అంటే కూడా సమకూర్చువాడు. ఇంకా ఇంకొక పదం చెప్పొచ్చు, అసెంబ్లర్. చెప్పండి, 3 పదాలు చెప్పా ఇంగ్లీష్లో. చెప్పండి, పిల్లలు చెప్పాలా? గ్యాదరర్, కలెక్టర్, అసెంబ్లర్. వెరీ గుడ్, చాలా మంచిది. ఎవరి పేరు అర్థం అది? ఆసాపు. సరే, మంచిది. తెలుగులో సమకూర్చువాడు, సమీకరించేవాడు, సేకరించేవాడు అనేటటువంటి అర్థము. ఇంగ్లీష్లో చెప్పా, తెలుగు చెప్పా. ఈ పేరు దగ్గరే కొంచెం ఆలోచన పెడితే నీవు ఒక ఆసాపులాగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆసాపు అంటే ఏం చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్పండి. సేకరించువాడు. చెప్పండి. కలెక్టర్, గ్యాదరర్, సమకూరుస్తాడు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే సమకూర్చేదానికి బదులు చెదరగొట్టేతనం పెరిగిపోతూ ఉంది. సంఘాల్లో, కుటుంబాల్లో చెదరగొట్టుకోవడం. ఆసాప్ అంటే అర్థం ఏంటి? కలెక్టర్, కలెక్ట్ చేస్తాడు అని అర్థం ఉంది అక్కడ. ప్రతి విశ్వాసి కూడా ఒక ఆసాపులాగా ఆత్మలను సమకూర్చేవాడుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు సమకూర్చువాడవా, చెదరగొట్టువాడవా అనేది ప్రశ్న వేసుకోవాలి. నేను మొన్న చెప్పాను ప్రార్థనలో, అయ్యా బాబు, తల్లి, సమకూర్చకపోయావు, ఆత్మలు దేవుని మందికి తేలేకపోయాము, కానీ వచ్చిన వాళ్ళని తరివేయబాకండి, పోగొట్టుకోబాకండి, వారిని ఇబ్బంది పెట్టబాకండి. ప్రేమ చేత వారిని ప్రేమించి మాట్లాడి ఏం చేయాలి? మన సంఘంలో వారిని సమకూర్చుకోవాలి. ప్రజలకు ఎక్కడ ప్రేమ దొరుకుతుందో అక్కడికి వస్తారు. ప్రేమ లేని దగ్గరికి ప్రజలు రారు. అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇతడు మరి ఏం పని చేసేవాడు అని అంటే, అతడు యాజకులలో ఉన్నవాడై, అంటే లేవి గోత్రంలో ఉన్నవాడై, దావీదు మహారాజు ఉన్న దినాలలో ఆయన ఒక క్వైర్, ఒక సంగీత బృందాన్ని ఏర్పాటు చేశాడు. చాలామందిని పెట్టి సంఘాల్లో కూడా చక్కగా ఆత్మీయ గీతాలు ఆలాపన చేసి ఆత్మతో అభిషేక బలముతో పాడేవాళ్ళు ఉంటే అక్కడ రేవవైలు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకనగా ఇశ్రాయేలీయుల దేవుడు ఎక్కడ ఆశీనుడు? వారి యొక్క స్తుతుల మధ్య, స్తుతుల పైన ఆయన ఆశీనుడైనాడు. ద థ్రోన్ ఆఫ్ ప్రైజెస్. ఇందాక పాడబడారు చక్కగా. నేనైతే ఆత్మలు చాలా ఆనందించాను, ఉల్లసించాను. ఇదిగో దేవుని గొర్రెపిల్ల యేసయ్య. ప్రియులారా, ఈ క్వైర్ లేక సంగీత బృందానికి లేక
ఆరాధించే బృందానికి ఈ ఆసాపుని దావీదు లీడర్గా పెట్టాడు, నాయకుడిగా పెట్టాడు. సో ఆసాపు ఎవరు? క్వైర్ లీడర్, లేక వర్షిప్ లీడర్. దేవునికి ఇష్టమైంది ఏంటి చెప్పండి అమ్మా? దేవునికి ఇష్టమైంది ఏంటి? ఆరాధన. ఆత్మతో సత్యముతో ఆరాధించడం దేవునికి చాలా ఇష్టము. సరే, మరి ఎప్పుడు కూడా ఆయన దేవుని సన్నిధిలో ఉండేవాడు, దేవుని నామమును ఆరాధించేవాడు, చాలా మంచి భక్తిపరుడు, ఆరాధికుడు. ఈ సంగతులు తెలుసుకోవాలంటే మీరు తర్వాత లైవ్లో చెప్పే మాటలు నోట్ చేసుకోండి, అయితే తర్వాత విని రాసుకో. మొదటి దినవృత్తాంతముల్లో 16వ అధ్యాయంలో 4-7 వచనాలు, 6వ అధ్యాయం మొదటి దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 39 వచనంలో, అలాగే మొదటి దినవృత్తాంతములు 25వ అధ్యాయంలో 1-2 వచనాలు, 2వ దినవృత్తాంతముల్లో 29వ అధ్యాయమునందు 30వ వచనాన్ని మీరు చదవచ్చు. రాసుకోవాల్సిన పనిలో మీరు లైవ్లో నోటీస్. తర్వాత ఆసాపు కూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆసాపు రాసినటువంటి 73వ కీర్తనటువంటి కొన్ని అనుభవాలను మన దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాడు. 73వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయ ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పిన, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఏం పట్టాడంట? మత్సరం. ఏంటి మత్సరం అంటే? కుళ్ళు బుద్ధి, అసూయ. ఆరాధికుడు, దైవభక్తుడు, చక్కటి గీతాలు రాసేవాడు, టీం లీడరు, వర్షిప్ లీడరు. ఈయనకేమొచ్చిందంట? చెప్పండి అమ్మా, మనకు లేదు కదా, ఆయనకుంది. ఏంటది? చెప్పండి. మత్సరము, అసూయ. భక్తుల్లో వస్తుంది, లోకస్తులు కాదండోయ్, దేవుని ప్రజలు అనబడే వాళ్ళల్లో కూడా వస్తుంది. సేవకుల్లో ఒక సేవకుడు ఇంకో సేవకుడికి వస్తుంది, ఒక విశ్వాసకి ఇంకొక విశ్వాసం మీద వస్తుంది. ఏం బుద్ధి అది? మత్సర బుద్ధి. ఆసాపు చెప్పుకున్నాడు. ఈ కీర్తన యొక్క అనుభవం ఏంటంటే, ముందుగానే ఆయన అనుభవం అంతా కూడా వడగట్టి పిండి ఒక కంక్లూషను మొదటి వచనంలో చెప్పేశాడు. బాయ్ అమ్మా, నా అనుభవాలు చెప్తా కానీ తొందరపడిపోకండి, నన్ను వేరేగా అనుకోబాకండి. నేను ఒకటి తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నావయ్యా ఆసాపు అంటే, దేవుడు నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యములు దీవించునుగాక, మనతో మాట్లాడునుగాక. దేవుడు దయాళుడు, నిశ్చయముగా తన ప్రజలేడలా, శుద్ధ హృదయుడలా దేవుడు దయాళుడు అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్స్. దేవుడు కృపగలవాడు, దయగలవాడనే ఆ యొక్క గొప్ప సత్యాన్ని నా జీవితపు అనుభవాల్లో వడగట్టి తీసినటువంటి గొప్ప సత్యము. ఓ ప్రజలారా తెలుసుకోండి. డోంట్ థింక్ దట్ గాడ్ ఈస్ నాట్ గుడ్. దేవుడు మంచివాడు కాదని ఎప్పుడు అనుకోబాకండి. ఎందుకంటే కాసేపు ఆయన అనుకున్నాడు, నిజంగా ఇటు అనుకున్న దేవుడు నిజంగా మంచివాడేనా, ఏ మంచివాడోలే అనుకున్న స్థితి ఆయనకు వచ్చింది. ఆయనకే కాదండి, అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటుంది, రాకుండా ఉండదు. రాకుండా ఉంటే స్తోత్రం. కానీ చాలామంది జీవితాల్లో దేవుని యొక్క మంచితనాన్ని బట్టి, దేవుని యొక్క విశ్వాసతను బట్టి, కొంత పరిస్థితులు బట్టి అనుమానం కలుగుతూ ఉంటుంది. కానీ ఆసాపు తేల్చేశాడు, అబ్బాయ్ అమ్మా ప్రజలారా, డోంట్ వరీ, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అన్ని వేళల్లో, అన్ని పరిస్థితులలో, జీవితాంతం వరకు దేవుడు దయాళుడు, మంచివాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆసాపు దగ్గరికి వద్దాం. ఏం బాబు,
ఏంటి నీ కథ, ఏంటి నీ స్టోరీ, ఏమైంది నీకంటే ఆయన ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే 2వ వచనంలో, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారిపోలేదు కానీ కొంచెం గ్యాప్ వచ్చింది. జారిపోవడానికి సిద్ధమైనవి, జారిపోవడంలో కొంచెమే తప్పిందంటారు. కొంచెం, లేకపోతే జారిపోయేవాడిని అంటూ ఈరోజు నీకు మెసేజ్ ఏంటంటే, మై బ్రదర్, మై సిస్టర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్, మీ పాదములు కూడా జారిపోతున్నాయేమో చూసుకోండి. చెక్ యువర్ ఫీట్, నీ పాదములు చెక్ చేసుకో అనేటటువంటి సందేశాన్ని ఆసాపు గారు ఈ మధ్యాహ్న కాలంలో తన కీర్తన 73లో నీకు నాకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులను గమనించండి, యేసు ప్రభు తన విలువైన రక్తం చిందించి, ప్రాణం అర్పించి, పాపాన్ని పరిహారం చేసి, సమాధిలో పెట్టబడి, 3 రోజులు తిరిగి లేచి, ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరిని విమోచించాడు, రక్షించాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బాబు, అమ్మా, నీ పాదాలు బండ మీద ఉన్నాయా లేదా? ఉంటే మాత్రం నీకు ఒక గ్యారంటీ ఏంటంటే, నీ పాదములు తొట్టిల్లవు. ఏ తొట్టిల్లవు? మరి చాలామంది తొట్టిల్లుతున్నారంటే ఏదో సమస్య, జారుతున్నాయి. క్రీస్తు అనే బండపై, వాక్యం అనే బండపై, సంఘం అనే బండపై ప్రతి విశ్వాసిక పాదములు స్థిరముగా ఉండాలి. ఎవరి బిడ్డలకు కూడా, వృద్ధులకు కూడా, చిన్న బిడ్డలకు కూడా మీ పాదాలు స్థిరంగా ఉన్నాయా లేక జారిపోతూ ఉన్నాయా? ప్రభు ఈరోజు ఈ మాటలు మీకు చెప్పని కోరాడు. స్థిరముగా ఉన్నావా? జారే స్థలాలు ఉన్నావా? జారే స్థలాలకు వెళ్ళి, దేవా నన్ను స్థిరపరచు అంటే నీ అంత బూటకు వ్యక్తి ఇంకోటి ఉండదు కదా. రే అబ్బాయి, అమ్మాయి, ఆ జారే స్థలం పక్కన ముందు బండ మీదకి రా. జారే స్థలాలకు వెళ్ళి జారకుండా తప్పించు ప్రభు అంటే తప్పది. అది జారే స్థలం అని తెలియకపోతే ఓకే, జారే స్థలం తెలుసు నీకు. కొంతమంది ఒకసారి వెళుతారు, జారి పడతారు, మళ్ళీ అక్కడికే పోతారు. వాళ్ళు ఏమనాలా? అక్కడ పోతే ఒకసారి పడ్డావు, మళ్ళీ అడిగే ఎత్తుకుంటే ఎందుకు పోతావు నువ్వు? ఏమో సార్, తెలియదు సార్, ఈ మాట చెప్తాం. మభ్య పెట్టుకోవద్దు, నిన్ను నీవు సెల్ఫ్ సపోర్ట్ చేసుకోబాక. జారుడు స్థలాలు లోకంలో చాలా ఉన్నాయి. అందుకని కీర్తన 1లో, ప్రారంభ కీర్తనలోని, దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చో చోటన ఎందుకో. అవన్నీ కూడా ఏ స్థలాలు అవి చెప్పండి? జారిపోయే స్థలాలు. ఆత్మీయతలో నుంచి జారిపోతావు, పరిశుద్ధతలోంచి జారిపోతావు. తల్లి, అవే పెద్ద మొనగడం ఈరోజు అనుకోబాకండి, జాగ్రత్త పడాలి. నీ ప్రార్థనలోంచి జారిపోతావు, సహవాసం నుంచి జారిపోయేవాళ్ళు మరి కొంతమంది. ప్రభు అంటున్నాడు ఈరోజు మనకు చెప్పినట్టుందంటే, ఓ ప్రియ జనాంగమా, సంఘమా, జారిపోయే పాదములతో ఎంతకాలం నువ్వు నడుస్తావు? జారిపోయే పాదములతో నువ్వు నాతో ఎలా నడవగలవు? నీవు నీ పాదములు క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడిన పాదములుగా ఉండవలేను. మాటి మాటికి జారిపోవడమైన పని. ఆదివారం వచ్చా, మళ్ళీ సంవత్సరం జారుడే 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 జారుడే. ఏం పని పాటలే. ప్రభు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలనైనా, పిచ్చి పిచ్చి ప్రోగ్రాం చూడాలనైనా. సంవత్సరం వచ్చేసరికి జారుడు, మొబైల్ ఫోన్లు అన్ని పనికి మన వాటికి జారుడు.
టీవీలోకి సీరియల్లోకి జారుడు. పిల్లరా, ప్రభు వస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదా? ఏమ్మా, అయిపోయింది అనుకోండి. గతకాలం గతహ, పాస్ట్ ఇస్ పాస్ట్. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు వింటూ చూస్తున్నప్పుడు ఇవన్నీ ఏంటి? వార్నింగ్ బెల్స్. మనకి చివరి గడిలో ఉన్నావు, జాగ్రత్త చెప్పే బెల్స్ ఇవి. నేను కూడా చెప్తున్నా, నీ ఇష్టం. నీ జీవితం నువ్వు కాపాడుకుంటావో కూర్చుకుంటావో అది నీ చేతుల్లో ఉంది. నీ చేతుల్లో ఉంది. అది కట్టుకున్నా నీ చేతిలో ఉంది నీ ఆత్మీయ జీవితం. లేదండి కూర్చుకుంటానంటే అందుకే ఈ రోజుల్లో వ్యక్తిగత జీవితాలు కూర్చుకుంటున్నారు, కుటుంబ జీవితాలు కూడా కూలిపోతూ ఉన్నాయి. కట్టబడటం లేదు, స్థిరత్వం లేదు. ఈ రోజుల్లో స్థిరత్వం కలిగి జీవించే వాళ్ళ సంఖ్య బహు కొద్దిగా కనబడుతుంది ఈనాడు సమాజంలో, సంఘాల్లో. ప్రియులారా, ప్రభు యొక్క వేదన ఏంటంటే నీ ఆత్మీయ జీవితము అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో తొట్టిల్లకూడదు, జారిపోకూడదు, స్థిరముగా ఉండవలెను అని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఇంతకీ జారే అనుభవం మన దేహంలో ఎక్కడుందంటారు? జారిపోయేది, ఉత్త పాతలు కొట్టేది ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. చెప్పంటారా? నీ కన్నులు, కానీ చూపు జారుతుంటుంది. ఏం జారుతాయి? కంటి చూపు జారుతూ ఉంటుంది. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా పెట్టుకోమంటాడు సామెతల్లో. ఏమండి, చాలామంది నేత్రాశకు లోబడి పతనమైపోయిన సేవకులు, విశ్వాసులు చాలామంది ఉన్నారు. సంసోను జీవితంలో అభిషిక్తుడు, బలశాలి, ఏం లాభం? జారిపోతున్నాడు, గుడ్డోడైపోయాడు. ఎందుకు గుడ్డోడయ్యాడు? అరే శాంసన్, నీ కళ్ళ మీద నీకు కంట్రోల్ లేదు నాయన, చూసిందల్లా కావాలి. ఏమండి, క్రైస్తవులు ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, లేకుండా లేరు, ఉన్నారు. కళ్ళు జారిపోతున్నాయి, జారే కళ్ళు. ముఖ్యంగా జారేటటువంటి అవయవం ఒక్కటి ఉందండి మనలో, బాడీలో. ఏం చెప్పండి చూద్దాం గట్టిగా. అబ్బా, వెరీ గుడ్, వాళ్ళకి జ్ఞానవంతులండి మీరు. నాలుక. ఒక అన్నాడు, ఎందుకు నాలుక ఎక్కువ జారుద్ది బ్రదర్ అని అంట. ఏం లేదు సార్, ఇక్కడ తడి ఎక్కువ అంట. ఇక్కడ వెట్ ప్లేస్ ఇది. హోటల్స్కి, రెస్టారెంట్స్కి పోయినప్పుడు ఒక ఎల్లో బోర్డు పెడతారు, కాషన్, వెట్ ఫ్లోర్, తడి నేల, బీ కాషియస్ అంటారు. మాకు కూడా ఉండే బోర్డులో ఏడ పెట్టారు. తడి నేలలో జారిపోతారు, జాగ్రత్త. ప్రభు చెప్పన్నాడు, పాదాలు జారుతున్నాయి, నీ నాలుక కూడా అనేక సార్లు జారిపోతూ ఉంది. దీంట్లో అన్నా నా నాలుగు జారుదన్నా అన్నవాడు ఒక్కడు లేని. ఇక్కడి చూద్దాం, ఒక్కరు లేండి. పిల్లలు కానీ పెద్దలు కానీ నీ నాలుగుతో చెడ్డమాట పలకుండా, అబద్ధాలు చెప్పకుండా, ఇతరులు తిట్టకుండా, అవమానపరచకుండా, దూషించకుండా, అసూయ మాటలు మాట్లాడకుండా ఉన్నాను అనేవాళ్ళు ఒక్కరు లేస్తారా? ఒక్కరు. నేను చెప్తున్నానంటే వినడం అలవాటు మనకి. బైబిల్లో దీని గురించి బోల్డని వచనాలు ఉన్నాయండి, సమయం లేదు. ముఖ్యంగా యాకోబు తన పత్రిక రాస్తాడు, 4:3 అధ్యాయంలో దుష్టత్వం అంతా నాలుకలో ఉందంటండి. బా, ఆయన అన్న మాట ఏంటంటే, సోదరుడా, అమ్మా, సోదరి, నీ నాలుక నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నావంటే యు ఆర్ గ్రేట్. నాలుక నీ కంట్రోల్లో పెట్టుకోగలిగినావంటే యు ఆర్ ద ఛాంపియన్. టోటల్గా నీ స్పిరిచువల్ లైఫ్ అంతా కూడా కంట్రోల్లో ఉందని లెక్క. నీ నాలుక కత్తిపోటు మాటలతోనూ, దూషణలతోనూ, అబద్ధపు
నిందలతో నింపబడి ఉంటే యు ఆర్ చెత్త. చెత్త. ఈ నాలుగుతోనే దేవుని స్తుతింతుము, ఈ నాలుగుతోనే దేవుని స్వరూపంలో చేయబడిన మనుషులను శపింతు. అబ్బా ఇది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ జారిపోయే అనుభవాన్ని గురించి ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, డు నాట్ లుక్ వేర్ యూ ఫెల్ బట్ వేర్ యూ స్లిప్డ్. ఇప్పుడు నేను నడుస్తున్నాను, అక్కడ దారిలో ఒక అరటి తొక్క వేశారు. ఇక్కడ అసలు కళ్ళు సూపు లేని సరిగా మసమసగా ఉంది. సూపు ఉంటేనే పడిపోతుంటాం. వెళ్ళి కాలు చుట్టపోతూ కాలు జారింది. ఎక్కడ పడతాను? అక్కడే కొంచెం దూరమై పడిపోతా. నేను కూడా మిని దగ్గర ఎక్కబోయి పడబోయింది. ఎట్టు దేవుడు కాపాడాడు. జారినప్పుడు పడడం సాధారణ జరుగుతుందన్నమాట. 90% జరుగుతాయి. ఇప్పుడు నేనేం చేయాలా? ఎక్కడ పడ్డాను అనేది కాకుండా ఎక్కడ నేను స్లిప్ అయ్యాను చూసుకోవాలి. చెక్ చేసి వెనక్కి చూసా, అదుగుదుగుదుగు అక్కడ చెమ్మ ఉంది, లేకపోతే అరటి తొక్క ఉంది, అది నా కాలుకి తగిలి నా పాదములు జారని చూసుకోవాలి. ఈ రోజుల్లో దేవుడితో మాట్లాడే మాట ఏంటంటే, జారిపోయే పాదలటువంటి నా బిడ్డ, కుమారుడా, కుమార్తె, జారడం అంటూ జరిగితే పడ్డం ఖచ్చితమే. పడ్డ తర్వాత ఏమో చెప్పండి, మళ్ళా చెప్పండి, తెలియదు కదా. పడ్డ తర్వాత ఏముంది? అయితే దెబ్బలు తగిలినట్టు ఎముకలు పట్టపట్టి ఇరిగిపోతాయి. ఫ్రాక్చర్స్, బోన్ ఫ్రాక్చర్స్. ఎంతమంది పడి ఈ రోజుల్లో ఎముకలు ఇరిగిపోయి, ఇంకా ముసలోళ్ళు ఇంకా చాలా ప్రమాదం పాపం. పడ్డావంటే, జారి పడ్డావంటే తలదెబ్బ తగలవచ్చు, ఎముకలు విరగవచ్చు, ఒంటికి గాయాలు తగలవచ్చు, లేక ఒంట్లో ఏదైనా బెడకవచ్చు, సమస్య. కాబట్టి మనం ఏం చేయాలి? జారుతూ పడుతూ ప్రాక్టికల్గా అనుభవిద్దామంటారా? జారకుండా పాదాలు కాపాడుకోవాలంటారా? చెప్పండి. కాపాడుకోవాలా. అందుకని చిత్రకారుడు అన్నాడు, ఈ జారి పడకుండా ఉండాలంటే దేవా నాకు ఒక మార్గం చూపించంటే, ఇదిగో ఇదే మార్గం. ఏ మార్గం ఇది? చెప్పండి. వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు అది 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 కావాలా. యవనస్తులు దేని చేత తమ నడత పాదములు, నడత అంటే పాదములు, వాకింగ్ లైఫ్ స్టైల్ ఎలా శుద్ధిపరచుకుందరు? నీ మాటలు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నా. ఇంతకీ నేను అంటాను, ఎవరికోబక్కండి గబక్కని గుర్తుకొస్తుంది. గత వారం అంతా వాక్యం చదువుకున్నారా? అంకుల్ చేతులతో అడుగుతారేమో, ఏం చేయాలా? మీకే భయం, నేను అడగలను. కంగారు పడబక్కండి. ఈరోజు వాక్యం చదివారా? నేను ఇది కూడా చేసేసిన అడగలను. లేకపోతే మీరు నా పట్ల చూడాల్సి చూపులను చూసేస్తారు, రావడం ఆపేస్తారు. అందుకని అడగడం మానేశారు. చేతులు ఎత్తాడు. నీ మనస్సాక్షి చెప్పాలా. ఈ వారం దినాలు భోంచేశారా? ఇప్పుడు చెప్పండి జవాబు. భయపడుతాం. అదేంటి ఏమంటాడు అనుకున్నాను. శుభ్రంగా తిన్నాం అంకుల్, 3 పూట్ల, కనీసం 2 పూటలు తిన్నాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేశారా? ఎవరు కొద్దిమంది ఫాస్టింగ్ ఉంటారు, ఆదివారం పూట తిన్నాం. వాట్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం సంగతి ఏంటి? మనుషులు రొట్టెలు మాత్రమే కాదు కానీ దేవుని నోటి రోజు ప్రతి మాట జీవించునని చెప్పబడింది కదా. ఈ మధ్య పేరు చెప్పరు కానీ ఒక పెద్ద సంఘము మన ఆంధ్రాలో, 1000 మంది ప్రజలు ఉన్నారు. ఆయన అడిగాడు, ఎంతమంది మీరు గత వారం అంతా బైబుల్ చదివారంటే కొద్దిమంది, 1000 మంది కొద్దిమంది ఎత్తితే
ఆయన ఇట్లా కొట్టుకున్నాడు. అమ్మ అమ్మ అమ్మ, ఎంత మోసం, ఎంత మోసం. వచ్చి కూర్చున్నారే కానీ వేల మంది వాక్యముతో సహవాసం లేని ప్రజలు. వాక్యంతో సహవాసం అంటే ఏంటి తెలిసిన? యోహాను 1:1 చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము. మరి వాక్యం లేదంటే ఎవరు లేరు నీకు? నో ఫెలోషిప్ విత్ గాడ్. ఇక జీవితాల్లో ఉద్యమం అంటే ఏమవుతుంది? నీరసిల్లిపోయినాం, పోతున్నారు, పాదాలు జారిపోతున్నాయి. పిల్లలు గమనించండి. కాబట్టి నువ్వు ఎక్కడ పడ్డావో అని చూసుకోదానికి బదులు ఎందుకు జారావో, ఆ జారుట ఎందుకు జరిగిందో చూసుకో ఒకసారి. కొంతమంది ముఖ్యంగా ఈ యవన బిడ్డలు అంటారు, అక్కడ పోతే ఏం చెప్పకూడదు పబ్లిక్గా, అక్కడ శోధన వస్తే పోబాక అక్కడికే పోవాలా, ఆ ఇంటికాడికే పోవాలా. ఇది మోసం కదా అది. నువ్వు జారి పడాలంటే లోకంలో రకరకాల పదార్థాలు ఉంటాయి నేల మీద. అరటి తొక్కలే కాదు, నేను చెప్పను, మీరు ఊహించుకోండి. అవి దొక్కి కూడా జారి పడతారు చాలామంది. నీళ్లు పడి జారుతారు. ఇంకా పైకి చెప్పకండి, అది దొక్కి జారి పడతారు, బురద దొక్కి జారి పడతారు, పాసి దగ్గర కాలు పెట్టి జారిపోతారు, మూర్ఖంగా వెళ్ళి జారి పడతారు, తొందరపడి జారి పడతారు. కొన్ని స్థలాల్లో మనం నెమ్మదిగా పోతే జారం. అప్పుడప్పుడు వర్షాకాలంలో చూస్తాం, చెప్తా ఉంటాం నెమ్మదిగా పోయి అంటే మర్చిపోతాం, గబగబా వెళ్ళిపోతాం, జారి పడిపోతాం. అన్నో పడ్డాను, అక్కో పడ్డాను. ఎందుకు పడ్డావు? అడుగు తీసి అడుగు జాగ్రత్త వేస్తే ఎన్నడూ పడవు, అజాగ్రత్త నడిచా. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, మన జీవితంలో జారే పాదములు ఉన్నాయి, జారే కన్నులు ఉన్నాయి, జారే నాలుకలు ఉన్నాయి. వాస్తవా కాదని నీకే తెలియాలి. ఈ నాలుగు గురించి ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది. ఏంటంటే ఏ స్లిప్ ఆఫ్ ద ఫుట్ యు మే సూన్ రికవర్. అర్థమైందా? చెప్పండి పిల్లలు, రైట్. ఇంగ్లీష్ చెప్పండి. నేను మీరు చెప్పాలా, అంటే వాళ్ళందరూ వింటారు. మీరు ఎంత ఇంగ్లీష్ పీస్ చెప్తారు. ఏ స్లిప్ ఆఫ్ ద ఫుట్ యు మే సూన్ రికవర్. ఎవరు చెప్తారు తెలుగులో? కాలు జారితే, ఒకవేళ జారితే తొందరగానే మళ్ళీ రికవర్ అవుతావు, బాగుపడతావు. కానీ బట్ ఏ స్లిప్ ఆఫ్ టంగ్ యు మే నెవర్ గెట్ ఓవర్. నాలుగు జారితే మాత్రం రికవరీ జరగదంట. అర్థమైందా? ఒక మాట నాలుగు జారిందంటే వెళ్ళిపోద్ది. రా 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 అంటే ఏడొస్తుంది. ఏసన్న కథ గుర్తుకొస్తుంది. కథగా జరిగింది, చెప్తాలేండి. ఎందుకంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఏంటంటే పెద్ద కొంచెం మంచి సంఘం ఏర్పడిన తర్వాత కొంతమంది ఆ సంఘ పెద్దలు యేసన్న గారి మీద ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారంట. ఏంటి ఆ దుష్ప్రచారం అంటే, ఆయన పెళ్లి కాలేదు కదా, ఆయన గదిలో మల్లెపూలు ఉన్నాయి. విన్నదమ్మా? విన్నారయ్యా? ఏమున్నాయి మా షోకు? వినబడ మల్లెపూలు ఉన్నాయి. ఏమున్నాయరా? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ఇంక చెప్పండి. సంఘం చాలామంది వెళ్ళిపోయారు, అంతేగా? అది వాస్తవమా కాదా ఎందుకు అని. ఈ మధ్య మా కారులో కూడా, ఈ మధ్య ఎందుకు, మొన్ననే మేము కోవూరు బస్ స్టాండ్, కోవూరు పెట్రోల్ బంక్ ఆపితే ఈ లోపల పర్ఫ్యూమ్ లేనప్పుడు అప్పుడప్పుడు ఈ వాసన కోసం మల్లెపూలు కొని తగిలిస్తాడు రవి. నేను అనుకుంటా, బాబు ఏసరి కాదు పరీక్ష వచ్చేది, నాకేమవుతుంది అనుకుంటా మనసులో. ఊరికి అంటున్నానండి.
తీరా జరిగింది ఏంటంటే, ఈ పూలు లేక పళ్ళు అమ్ముకునేటువంటి ఆవిడ, ఒక వెండర్, వ్యాపారం చేసుకున్న ఆమె, ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఆమె పెట్టుకున్న పూలు, ఏదో పెట్టిన పూలు రాలి పడ్డాయి, ఒక 2-3 పూలు అంతే. సంఘం ఎంత దెబ్బతింది తెలుసండి. అది చెప్తా, అక్కలారా, చెల్లెళ్ళరా, తమ్ముళ్ళలారా, నోరు ఊరక జారబాకండి, తెలుసుకోండి. కంటితో చూచిన దాన్ని బట్టి తీర్పు చేయబాకండి. నా దగ్గర ఒక బాటిల్ ఉంది, ఎర్రటి పదార్థం ఉంది, అప్పుడప్పుడు జోక్ చేస్తుంటా, ఫోటో తీసి, అయ్యా ఎందుకు నా ఫోటో పెడితే తీస్తారు, రవణ పట్టాడు బీర్ బాటిల్, జోక్ అంట, నిజం, వాస్తవం ఇస్తాను. అది అట్టుంది, కానీ అది కాదు, అది ఏదో వేరే కూల్ డ్రింక్ అది. సరే, ఇంతకేమైందంటే, ఈ సత్యము సంఘం బాగా దెబ్బతిన్న తర్వాత పెద్దలకు తెలిసింది. వాళ్ళు వెళ్ళి యేసును పట్టుకొని, అన్నా క్షమించండి, మేము పొరపాటుగా అర్థం చేసుకున్నాము అని చెప్పి క్షమాపణ అడిగారట. అప్పుడు యేసన్న ఉండి, క్షమించేది సరే అటు ఉంచండి, మీకు నేను కోడి ఈకలు ఇస్తాను, ఏమిస్తాను, పోయి ఊరంతా చల్లేసి రండి, తర్వాత ఆ ఈకలని ఏరుకున్న దగ్గరికి రండి అన్నాడంట. జరుగుద్దాం అదే, చెప్పండి అక్కలారా. ఎందుకని? ఈకలు చల్లడం సులభమే, ఊరంతా మళ్ళీ తీస్తామంటే చెప్పండి. ఒక విశ్వాస మీద కావచ్చు, ఒక బ్రదర్ మీద కావచ్చు, ఒక సిస్టర్ మీద కావచ్చు, ఒక సేవకుడి మీద కావచ్చు, లేని వార్త పుట్టించి మాట్లాడిన తర్వాత అది పొరపాటు జరిగితే తెలుసుకొని, అయ్యా అక్క అన్నా క్షమించంటే ఏం లాభం చెప్పండి. అప్పటికి వెళ్ళిపోయా, ఢిల్లీ కోట దాటిపోయా, ఏడొస్తే వెనక మళ్ళా. సరే, ఇక దేవుడే ఉన్నాడు, అటువంటి యథార్థవంతుల వారికి దేవుడే తోడుగా ఉంటాడు, బలపరుస్తాడు. కాబట్టి చెప్పిందంటే, అది నీ నోట నుండి జరగనీయకము, ఆ నష్టము నీ నాలుక నుండి రానీయకము, వీలైతే నోరు మూసుకొని కూర్చుండుము. నేను మొన్నే చెప్పే ప్రార్థనలు మీకు కూడా చెప్తే మంచిది. గాంధీ తాత రూమ్లో 3 కోతులు ఉన్నాయంట. ఎన్ని కోతులు? ఒక కోతి కళ్ళు మూసుకుని ఉంటుంది, ఒక కోతి చెవులు మూసుకుంటుంది, ఒక కోతి నోరు. నాకు అనిపిస్తుంది ఆ 3 కోతులు మన కాంపౌండ్ పెడితే బాగుంటుంది లెసన్. నేను అనుకున్నా, ప్రభు కోతులు పెడితే బాగోదు, మీకు వస్తే తొందరలోనే దేవదూతలు పెట్టా. ఎవరు? 3 దూతలు మీరు చూడబోతున్నారు రేపు వారంలో. ఒక దూత కళ్ళు మూసుకుంటుంది, ఒక దేవదూత చెవులు మూసుకుంటే, ఒక దేవదూత. అది చూస్తే మనకు ఒక లెసన్. చెడు చూడకు, చెడు మాట్లాడకు. నేను చెడు మాట్లాడగానన్నా, చెడు చెప్తుంటే మాత్రం చెవు కోసుకుంటానన్నా, అర్ధరాత్రి 2 గంటలు కోసుకుంటానన్నా. సిగ్గు లేకపోతే సరి మన జీవితాల్లో. చెడు మాట్లాడవద్దు, చెడు చెప్పేటప్పుడు వినడం కూడా మంచిది కాదు, అవసరమైతేనే అది. అంతేగాని అటువంటి వాటికి తావిచ్చి నిన్ను నువ్వు పాడు చేసుకోవద్దు, కుటుంబాలు పాడు చేయొద్దు, సంఘాన్ని పాడు చేయవద్దు. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ జారిపోయే పరిస్థితులు గురించి బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాలు వ్రాయబడి ఉన్నాయి. కానీ ఈరోజు ఈ కొద్ది నిమిషాల్లో ఒక్క విషయం నేను జ్ఞాపకం చేస్తాను. ఆసాబ గారు, ఎందుకు మీరు ఇలాగా రాశారు, మత్సరపడ్డారు, బాధపడ్డారు అంటే దానికి కొన్ని కారణాలు చెప్పాడు. కొన్ని కారణాలు ఈరోజు ఒక కారణం చెప్తాను. ఇప్పుడు చదివినటువంటి వాక్యంలోనే 73 కీర్తనలో 3వ వచనం చదవండి. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను చాలు కంటబడినప్పుడు, చూచినప్పుడు. ఎవరు చూసావు? భక్తిహీనులు చూశానయ్యా. ఏ భక్తులు లేరా నీ చుట్టూ?
భక్తులు ఎందుకు చూడ నువ్వు? మనం ఎట్లుంటామంటే చెడిపోయిన వాడిని కూర్చే ఎక్కువగా చూస్తూ ఉంటాం. పరిశుద్ధులు ఎంతమంది లేరండి? త్యాగపూర్లు ఎంతమంది లేరండి? దేవుని కొరకు ప్రాణాలు అర్పించడం ఎంతమంది లేరండి? వాళ్ళని చూడు, వాళ్ళని చూడం. భక్తిహీనులు చూస్తాం, లోకస్తులు చూస్తాం. ప్రియులారా గమనించండి, నీ చూపు భక్తిహీన మీద పెట్టడం చాలా చాలా ప్రమాదకరమని ఆసాపు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇది చాలా దూరం పోద్ది. భక్తిహీనులు చూస్తూ మత్సరపడితే నువ్వు దేవునికే దూరమైపోయేటటువంటి అపాయం ఉన్నది ప్రియులారా. అందుకని కీర్తనలో తగినంటాడు, చెడ్డవారిని చూసి నువ్వు మత్సరపడకుము. భక్తిహీనులు చూసినప్పుడు, లోకస్ చూసినప్పుడు, దేవుని ప్రజలారా మనం ఎప్పుడు కూడా మత్సరపడకూడదు, అసలు చూడకూడదు. వాళ్ళ వైపు మనకేం పని? అమ్మారీలు, బిల్లా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు దేవుడు లేని ప్రజలు. వాళ్ళ వైపు ఏది మనం చూసేది? నీవు నేను చూస్తే విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాళ్ళైనా యేసు వైపు చూడవలెను. అది నెంబర్ 1. ఇంకా చూడాలనుకుంటావా? పరిశుద్ధతలో పెరిగిన వారిని చూడము, ప్రార్థనాపరులను చూడము, త్యాగపూర్తినటువంటి మిషనరీలు చూడము. వాళ్ళని చూసుకో, బాగుపడతావు. సంఘంలో నేను కూడా చెప్తున్నాను, ఇతరుల యొక్క లోటుపాట్లు చూస్తుంటే నువ్వు ఎప్పటికీ పైకి రావు. ఈ నెవర్ గ్రో ఇన్ ద లార్డ్. ప్రభులో నువ్వు ఎదగవు. ఎందుకంటే పొద్దున్న లేస్తే వాళ్ళ మొహాలు చూసి, అంటే ఈవెన్ భక్తిహీనటువంటి వాళ్ళే, లోకస్తులే కాదు, కొన్నిసార్లు సంఘంలో కూడా కొంతమంది బలహీనులు లెక్క కొంతమంది అలా ఇలా ఉంటారు. కొంతమంది వాళ్ళని చూసుకొని ఈ అక్క ఎట్టుంది కదా, ఈ తమ్ముడు ఇట్టున్నాడు కదా, అన్నట్టున్నాడు కదా అనేటటువంటి భావనలు చూస్తుంటే జరిగేది ఏంటంటే నీవు కుప్ప కూలిపోతావు. దాని ద్వారా కలిగే ఆత్మీయత ఏది లేదు. బైబిల్ వాళ్ళ వైపు చూడమని చెప్పలేదు. చూస్తే పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకుని చెప్పేవాళ్ళు చూడండి, వాళ్ళు చూడండి, బాగుపడతాం. అందుకని మీకు పోస్టింగ్స్ అప్పుడప్పుడు మిషనరీస్ పెడుతున్నాను. కొంత మంట పడుతుంది. అదోనీరామ్ జడ్సన్, విలియం కేరీ, డేవిడ్ లివింగ్స్టన్ ఎంతమంది ఉన్నారండి? వారి సమర్పణ, త్యాగం గొప్పది. వాళ్ళని చూడండి. కాబట్టి ఇక్కడ ప్రియులారా, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు నేను మత్సరపడితిని. వాళ్ళు ఎట్లంటే బాగా దిట్టంగా ఉన్నారండి, వాళ్ళకి ఆరోగ్యం ఉందండి, బాగా డబ్బు ఉందండి, బాగా న్యూస్లో వాళ్ళ పేర్లే పొగుడుతారండి, లోకమంతా వాళ్ళని గుర్తిస్తుందండి, టీవీలంతా వాళ్ళ కూర్చోనండి. అబ్బబ్బా ఎంత బాగున్నారు వాళ్ళు. కానీ దేవుడు లేడే. వాళ్ళు తాగుబోతులు, పాపం చేసేవాళ్ళు, చెడుగు చేసేవాళ్ళే. వాళ్ళకేమంత ఘనత ఉంటే నాకేమో తిప్పలు, నా కుటుంబంలో శ్రమలు, సమస్యలు. సో ఇక్కడ ఈరోజు చెప్పే ఒక మాట ఏంటంటే, ఒక్క మాటే చెప్తున్నాను చాలు. దీన్ని ఏమంటారంటే అసంతృప్తికరమైన జీవితము, డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి. గుర్తుపెట్టుకోండి, బాగా గమనించండి. ఈరోజు ఈ ఒక్క పాయింటే. ఎందుకు ఆసాపు ఇలా, అయ్యా నా పాదాలు జారుతున్నాయి అంటే ఎందుకు జారుతున్నాయి బాబు? నాలో అసంతృప్తి కలిగిందయ్యా. ఏం అసంతృప్తి? దేవుడు లేని ప్రజలు బాగున్నారు, ఆరాధికుడను, భక్తిపరుడను, యాజకుడను, మరి కుటుంబంతో చక్కగా భక్తిగా మేము ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, మాకే శ్రమలు, బాధలు వస్తున్నాయి. ఇంతకీ నీకే శ్రమని బాధ అంటే అదొక వైపు ఉంది. కానీ ముఖ్యంగా ఏంటంటే భక్తిహీనులు బాగున్నారు, వారు గర్వంగా ఉన్నారు, అది ఎక్కువ బాధ కలిగిస్తుంది. సో ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేసే ఒక సత్యం ఏంటంటే, అపవాది ఈనాడు దేవుని ప్రజల జీవితాలను
ఒక గొప్ప అసంతృప్తికి గురి చేస్తున్నాడు. అసంతృప్తి. దీని గురించి ఏం చెప్పాలి ప్రభు అంటే, ఒకసారి దేవుడు ఏదెన్ తోట వైపు చూడమన్నాడు. చూడండి, ఏదెన్ తోట వైపు మనం చూద్దాం. మానవ జీవితంలో హవ్వలో, ఆదాములలో, ముఖ్యంగా హవ్వలో ఎలాగో అసంతృప్తి ప్రారంభమైందో మనం చూద్దాం కొద్ది నిమిషాలు ముగింపులో. ఆదికాండం 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ మాట ఉంది. ఆదికాండం 2:16 చదవండి. మరియు దేవుని యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్షములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడు తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చుదవని నరునికి ఆజ్ఞాపించెను. అర్థమైంది కదా? వందల వేల వృక్ష ఫలాలు ఉన్నాయి. ఆదాము తిను, నిరభ్యంతరముగా తినవచ్చును. హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఎంత హాయిగా తినొచ్చు అండి, ఎంత హాయిగా ఉండొచ్చు. అది దేవుడు చెప్పిన కండిషన్ ఒకటే, దిస్ ఈస్ ద ఓన్లీ ట్రీ. ఏంటది? మంచి చెడ్డల తెలియచ్చు వృక్షఫలం తినవుతున్నాడు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆదికాండము 3వ అధ్యాయం రండి, 1 చదువుదాం. దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేనిని ఫలములనైనను నీవు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యను చెట్ల ఫలములు గూర్చి దేవుడు మీరు చాకున్నట్లు వాటి తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చాలండి. సర్పం వచ్చింది, హవ్వతో మాట్లాడుతుంది. సర్పం, అపవాది మాట్లాడుతున్నాడు. ఈ అపవాది మాటల్లో ఎంత ట్రిక్ ఉందంటే, భలే ట్రిక్ అండి. బాగా గమనిస్తే భలే ట్రిక్కిష్ వర్డ్స్. వాడు అపవాది సర్పం వచ్చి అడిగిన ప్రశ్న అవ్వని ఏంటి ఒకసారి చెప్పండి. ఇది నిజమా? ఒకటి ఫస్ట్ క్వశ్చన్ మార్క్, డౌట్. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? క్వశ్చన్, అది కూడా క్వశ్చనే. ఇది నిజమా? ఒక ప్రశ్న. ఏదైనా చెట్టు ఫలము తినవద్దని దేవుడు మీకు చెప్పాడా? ప్రశ్న. 2 ప్రశ్నలు వేశాడు. నేను అంటాను, ఈ అపవాది సర్పము హవ్వని ఎలా అడిగి ఉండొచ్చు? ఏ హవ్వా, ఈవ్, చాలా వందల చెట్లు ఉన్నాయి కదా, వీటన్నిటి దేవుడు మేము తినమన్నాడా? ఎన్ని ఉన్నాయి? వేల ఫలాలు ఉన్నాయి ఇక్కడ. వాటిని చూపించిన అపవాది. బాగా గమనించండి. తినదగినటువంటి ఫల వృక్షములు వందల్లో వేలలో ఆ తోటలో ఉన్నాయి. సాతానుడు వాటిని గుర్తు చేయడం లేదు. సాతానుడు వాటి గురించి మాట్లాడడం లేదు. దేనికైతే అబ్జెక్షనబుల్ అన్నాడో దేవుడు అది చూపిస్తున్నాడు. అది ఇక్కడ అసంతృప్తికి కారణం ఏంటంటే, ప్రియులారా, దేవుడు నీకు ఇంతవరకు ఏమి ఇచ్చాడో అవి చూడవద్దు. సాతాను మాట అది. ఏమి లేవో అది చూడండి. అర్థమైందా మీకు? దేవుడు మీకు ఏమి ఇచ్చాడో వాటిని చూడండి, వాటి బట్టి దేవుడు స్తుతించండి అని దేవుడు కోరుతుంటే, మనం ఎట్టున్నామంటే ఉన్న వాటి చూడకుండా లేని వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను, పోనీ కొంచెం టైం అయితే 5 నిమిషాలు. స్త్రీలు ఉన్నట్టు కొంత ఏనుకోబాకండి, మిమ్మల్ని ఏనుకోబాకండి. మీ పీరివారి ఇంట్లో కనీసం
ఒక అరకన్నా చీరలు ఉన్నాయి కదా ఈరోజు లేని వారు ఎవరండి? కొంతమంది బీరువా నిండా చీరలు ఉంటాయి, 2 బీరువాలు ఉంటాయి. అయినా కూడా మొన్న అక్క కట్టుకొచ్చిన చీర అది లేదండి. ఎంతమ్మదే? ఎంతో కాదు, ఒక 20,000 రూపాయలు. ఎంత? మీరంటారు అన్న మీరు పిచ్చోళ్ళు, ఇప్పుడు 20,000 కాదన్న 50,000 ఉండని చీర. నిజమే, నేను ఒక పిచ్చోడిని. 50,000 అండి. తెస్తారా తేరా? నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, పేరు డాష్ డాష్ కాబట్టి మీ పేరు చెప్తే బాగా. ఇంకంతే. మధ్యాహ్నం లంచ్కి వస్తాడు, చికెన్ కూరని చూస్తే అక్కడ గోంగూర పచ్చడి, మజ్జిగ. ఏమ్మా ఏంది ఇదే? డబ్బులు లేవు కదండి, సర్దుకోబడ్డు అంటే ఇలాంటి ఏంది నీ మొహానికి అంటే ఊరిక చీర గురించి శక్తి లేదుగా, నీకు చికెన్ కావాలా అన్నట్టుగా. సరే అండి, ఒక నెల చూద్దాం. ఇవ్వలా. ఏమండి మా అమ్మగారికి పోయిస్తా. ఎందుకు? మా అమ్మని కొనిస్తుంది. అంటే అసంతృప్తి అనేది ఏం చేస్తుందంటే మీ సంతోషాన్ని దొంగిలిస్తుంది, ఐక్యతను దొంగిలిస్తుంది, అసమాధానం దొంగిలిస్తుంది, అన్ని దొంగిలిస్తుంది అనమాట. దేవా ఇన్ని చీర నాకు ఇచ్చాను స్తోత్రం చెప్పారా? దేవా ఇన్ని బట్టలు నాకు ఇచ్చాను స్తోత్రం చెప్పారా? ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. మీకు అంతా తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి కాళ్ళకు బూట్స్ లేవని బాధపడుతున్నాడంట. ప్రభువా నాకు మంచి షూ లేవు, ఏంది ప్రభువా ఈ పరిస్థితి అనుకుని బాధపడుతూ ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాడట. బయట ఒక వ్యక్తి రోడ్డు మీద దోగాడుతున్నట. ఎందుకని? ఆ వ్యక్తికి 2 కాళ్ళు. వెంటనే ఆయన మారుమనసు పొంది ఇంట్లోకి వెళ్ళి, దేవా క్షమించు నాయనా, నాకు చెప్పులు లేకపోతే పోయినాయి. ఆ వ్యక్తికి 2 కాళ్ళు లేవు, నాకు కాళ్ళు ఇచ్చింది నీ స్తోత్రానంట. ప్రియులారా, ఇది ఆత్మీయ జీవితంలో వ్యక్తిగత కుటుంబాలు సంఘంలో నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఇది. ఇంకొంచెం పక్కకు పోతే మీరు అనుకుంటారు, కానీ కొంతమందికి సంఘాన్ని బట్టి కూడా తృప్తి ఉన్నారు. చెప్తాను, చెప్పండి ప్రభు. సంఘమును బట్టి కూడా కామెంట్స్ చేసేవాళ్ళు లేకపోలేదు. దూరపు కొండలు నునుపుగా ఉంటాయి. సంఘములో విశ్వాసులు కూడా సంతృప్తి లేదు. అప్పుడు అట్టుంది, ఇప్పుడు ఇట్టుంది, అప్పుడు అరే ఉన్నదేదో నేర్చుకో, ఉన్నదేదో విను, బలపడు. అది కాదు, అది లేదు, అది లేదు, అది లేదు. ఏం చేద్దాం? లేకపోతే చెప్పండి, ఏం చేయాలా? దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తి పడాలి. అప్పటి భక్తి స్టాండర్డ్స్ ఎవరికి ఉన్నాయి? నేను అంటాను, సిగ్గుపడాల్సి వస్తుంది. మన అప్పటి పెద్దల కథ తీసుకుంటే వాళ్ళు పనికి పోయి వచ్చి ఆ రాత్రి ప్రార్థన ఉంటే ప్రార్థనలో కూడా కళ్ళలో కారం పెట్టుకొని, మోకాళ్ళ కింద గులకలాలు పెట్టుకొని, మేలుకొని ఆ కొద్ది మంది ప్రార్థించుకొని వాడు పోతే డ్యూటీ పోయాడు మై కమెంట్స్లో. ఏదా భక్తి? ఇప్పుడు వస్తావు? ఇప్పుడు వస్తారా? మాటలు చెప్తాను, కోటలు దాడుతుంటాయి. నువ్వు బాగుపడు, పక్కన బాగుపడి. నాన్ సెన్స్ అనుకుంటా నేను. అప్పుడు భక్తి ఇప్పుడు రాదా? చెప్పండి. ప్రార్థన అంటే రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మళ్ళీ ఏదో పాఠం చెప్తారు, ఏదో అసంతృప్తి. అది లేదు. నువ్వు రా ముందు మొక్కలై సంఘంలో అసంతృప్తి ఉందా? మోకళ్ళేసి ఉపవాసం మొరబెట్టి దేవునికి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయి. అది లేదు. వ్యాఖ్యలు చేస్తారు. అటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడండి. దయచేసి వ్యర్థముగా మాటలు మాట్లాడబాకండి. నేను అంటే ఒక మాట అండి, మీరేమనుకోండి, నన్నన్నా నేను పడతానేమో కానీ దేవుని సంఘమును నిందిస్తే ఐ కాంట్ టాలరేట్ ఎనీబడి. నన్ను అనండి, 100 మాటలండి. సంఘము దేవునిది. చిన్నలో పెద్దలో బలహీనలో వ్యాధిగ్రస్తులో కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు ఉన్న సంఘం
మోషే అంతటి వాడే ద్రోహులారా అంటే దేవుడు ఒప్పుకున్నాడా? చెప్పండి, మాట్లాడేమి ఒప్పుకున్నాడా? మోషే నీకు కానాను స్వాస్థ్యంలోకి అడుగుపెట్టే హక్కు లేదన్నాడు. వై ద్రోహుల అంటే ప్రభు నువ్వు మంచోడు కదా, నాకు తెలిసినవయ్యా, నువ్వు అనకూడదు ఆ మాట, నా ప్రజలు అనకూడదు, వాళ్ళు పనికి మాలోడు కావచ్చు, సలిగేవాడు గొనిగేవాడు కావచ్చు. అంటే ఇది ఒక వాచ్మెన్, ఒక దైవజురాసిన దాచిన లార్డ్ లవ్స్ హిస్ పీపుల్. సంఘాన్ని ప్రేమిస్తాడు ఆయన. ఎఫ్ఎస్సి 5లో ప్రభు సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తను అర్పించుకున్నాడు. వాక్యమనే వద్దుతో కడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు, కడుగుతున్నాడు అనే ప్రయాస అంత ఉంది. నీ ప్రయాస ఏది? విమర్శించడమే. ప్రియులారా గమనించండి, కుటుంబంలో అసంతృప్తి ఉన్నదా? ఇట్ లీడ్స్ టు లాస్, నష్టానికి దారితీస్తుంది. సంఘంలో సంతృప్తి ఉందా? అది కూడా నష్టం దారితీస్తుంది. దేవుడు ఇచ్చిన దాంట్లో అసంతృప్తి ఉందా? నీ విశ్వాసయుతం కుప్పకూలిపోతుంది. లాజరు దిక్కు లేనివాడు, ఇల్లు లేనివాడు, ఆహారం సరిగా లేనివాడు, ఆరోగ్యం లేనివాడు ఎంత తృప్తిగా జీవించాడో. హల్లెలూయా. ఏది అసంతృప్తి ఈరోజు? కాబట్టి ఇక్కడ మీకు ఇంకొక వాక్యం కూడా చూపించి ముగింపులకు రావాలి. 2 కొరింథీ 11 అధ్యాయంలో, కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహించవలని కోరుచున్నాను, నన్ను గూర్చి మీరెలాగున అయినను సహించుడి. చూడండి 2వ వచనం, 2 కొరింథీ 11 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్ర నుండి ఎట్లయినను తొలగించునేమో అని భయపడుచున్నాను. చాలండి, ఇది అర్థం చేసుకోండి, చెప్పే టైం లేదు. సర్పము కుయుక్తి చేత తప్పు మార్గం నడిపిస్తాడట, తప్పు సిద్ధాంతం నడిపిస్తాడు, తప్పు సిద్ధాంతాలు తప్పుడు బోధలు నడిపిస్తాడు, పాడైపోతారు. ఎందుకు చెప్పంటారా? ఈ మాట దగ్గర సంతృప్తి కలిగి నేర్చుకోవాలని చెప్పే బోధ కంటే కూడా ప్రాస్పరిటీ పొందండి అని చెప్పే బోధలు పెరిగిపోయినాయి. ప్రజలు పరుగులు తీస్తున్నారు దాని వైపు. నీకు మిద్దెలు, మేడలు, ఒంటి నిండా బంగారం, ఇంటి నిండా వస్తువులు, బిడ్డలకు పెళ్ళిళ్ళు, అబ్రాడ్ ఉద్యోగాలు అన్నీ వస్తాయి. రండి రండి, ప్రార్థనలు రండి, వెళ్ళిపోతున్నారు ప్రజలు. కానీ ఇది తప్పు త్రోవలు. సిలువ లేదు, పాప క్షమాపణ లేదు, వారి బోధల్లో పశ్చాత్తాపం లేదు, రాకడకు స్థితపడడం లేదు. పిల్లరా, మోసపోతున్న ప్రజలు ఈరోజు ఎక్కువైపోయారు. కాబట్టి జాగ్రత్త పడతాం. చివరిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 4-5 వచనాలు అందరూ చదువుతాం. ఉండి వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను నిష్కలమైనది గాను ఉండవలెను. వేష సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగిండుడి. చాలు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఈరోజు ప్రభుల జ్ఞాపకం చేశాడు, బాగా వినండి. దేవుడు ఇచ్చినటువంటి ఒక చిన్న తలంపు ఏంటంటే ఆలోచన పడ్డా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనమేమో వివాహం గురించి చెప్పింది. 5వ వచనం చెప్తుందంటే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో సంతృప్తి ఉండమని చెప్తుంది. అన్నప్పుడు ఈ రెండింటికి సంబంధం ఉందని నేను సెర్చ్ చేశాను. ఉంది అన్నారు. ఎట్లాగంటే కుటుంబ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన భాగస్వామితో సంతృప్తి కలిగి ఉండాలి. స్త్రీ నీ పురుషునితో, ఓ పురుషుడా నీ స్త్రీతో సంతృప్తి కలిగి ఉండాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ యొక్క సంతృప్తిని కోల్పోతే నీవు వ్యభిచారి అవుతావు, వేశ్యాలోలుడు అయిపోతావు.
అటు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు అండి, ఇద్దరికి చెప్తున్నాను. ఈ రోజుల కుటుంబాలు కూలిపోతున్నాయంటే కారణం ఏంటి? నేను అంటాను, పెళ్ళయి ఏదో ఒక 10 ఏళ్ళు అయ్యి అది కాదు. న్యూస్ చూడండి, పెళ్ళైన 3 నెలలకి 6 నెలలకి 1 ఇయర్కే తిప్పేస్తున్నారు స్త్రీలు కొంతమంది, పురుషులు కొంతమంది ఫిరాయిస్తున్నారు, తప్పుదోలకు వెళ్ళిపోతున్నారండి. ఈరోజు సమాజంలో ఒక గ్రేట్ ప్రాబ్లం ఏంటంటే కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటున్నారు. సంతృప్తి లేదు కుటుంబం. భర్తకు సంతృప్తి లేదు, భర్తతో భార్యకు సంతృప్తి, ఏదైనా కావచ్చండి. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడికి ఇచ్చినటువంటి భాగస్వామి నీ భర్తతో నీ భార్యతో ఖచ్చితంగా సంతృప్తి కలిగి జీవించాలని చెబుతూ, రెండవ సంతృప్తి సమాజంలో ధనాపేక్ష లేని వారై తృప్తి కలిగి ఉండని చెప్తుంది బైబిల్. రెండిట్లో, కుటుంబంలో, సమాజపు ధనం సంపాదించట్లో, రెండిట్లో కూడా దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి జీవించవలసి ఉన్నది. చిన్న స్టోరీ గుర్తుకొస్తుంది, కొంచెం ఫనీగా ఉంటుంది. కానీ ఒకడు దక్షిణ కొరియాలో పాల్ యాంగిచు గారు చెప్పారు, ఒక సంఘ సేపడు వచ్చి, అయ్యా ఈ మొదటి భార్యని విడిచిపెట్టేస్తున్నాను, రెండో భార్యని పెళ్లి చేసుకుంటానంట. ఆయన విడిచిపెడతాను. ఆయన కాదు. ఏమయ్యా ఎందుకంటే, ఏం లేదండి, ఆమె నాకు పక్కన ముళ్ళు లాగుందనంట. ఎలా ఉందంట ఆమె? చెప్పిన వెళ్ళలేదు, పోయి చేసుకున్నాడు. 2 నెలలకు వచ్చాడు. పాస్టర్ గారు క్షమించాడు. ఏంటంటే, రెండో పెళ్లి చేసుకున్నాను. ఎట్టుందంటే, మొదటిదేమో ముళ్ళు, ఇప్పుడు కట్టుకుంది బల్లె ఉంటా. ఇప్పుడు కట్టుకున్న భార్య బల్లెపుతో పొడుస్తుందన్నారంట. అది పరిస్థితి. నువ్వు విశ్వాసం అయితే, ప్రభుత్వం అయితే, సామెతలు చెప్పిన మాటలు, నీ భార్యతో సంతోషించు, నీ భర్తతో నువ్వు సంతోషించు. ఎందుకు చెప్తున్నానంటే, రవణ పని లేక పాట లేకుండా చెప్తాడుకోబోకండి. దయచేసి చెప్తున్నాను, సమాజం చెడిపోతుంది, బిడ్డలు పాడైపోతున్నారు, దైవ వాక్యాన్ని మీరి పాడైపోతున్నారు. ఒకటి పాదాలు అక్కడ జారిపోతున్నాయా? కుటుంబ వ్యవస్థలో నీ పాదాలు జారుతున్నాయా? సంపాదనలో నీ పాదాలు జారి అక్రమ సంపాదనకి వెళ్ళిపోతున్నారా? దేవుని రాజ్యానికి నువ్వు అనర్హురాలు అవుతావు తల్లి, మీ ఇష్టం. అందుకని పౌలున్నాడు ఫిలిప్పీ 4వ అధ్యాయంలో, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకున్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచిన గాక. పరిశుద్ధాత్ముని ప్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని